శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరొక 2 రోజుల్లో కుంభరాశి వారి జాతకులు ఈ ఇద్దరితో మీకు గొడవ జరగబోతుంది. వారు వారి యొక్క కష్టం నుండి తప్పించుకోవడానికి మీతో ఈ రోజున చాలా వరకు కూడాను ఎదుటి వారికి అంటే సమాజంలో మీ యొక్క పరువును తీసే విధంగా మీతో గొడవ పడతారు. అలాంటి వ్యక్తులతో జర భద్రంగా ఉండాలి ఈ రాశి జాతకులు. లేకపోతే గనక ఈ యొక్క గొడవ కార్చిచ్చులాగా మీ యొక్క కుటుంబంలో దావానంలాగా వ్యాప్తి చెందుతుంది. మీరు తస్మాత్ జాగ్రత్త. అసలు కుంభరాశి జాతకులకు మరొక 2 రోజులు ఏం జరగబోతుంది, ఎవరితో గొడవ జరగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. రాగల 2 రోజుల్లో కుంభరాశి వారి జాతకులు మీరు ఎంత నిదానంగా ఉంటే అంత మంచిది. ఏ విషయాన్ని కూడా మనసుతో చూడండి అండి. కంటికి కనిపించిన దాన్ని అర్థం చేసుకుని కోపావేశాలకు లోను కావద్దు. ముందుగా ఈ రాశి జాతకులు భావోద్వేగాలు ఎంత నియంత్రించుకుంటే అంత మంచిదిగా చెప్పడం జరుగుతుంది. గోచార పరిస్థితి అస్సలు బాలేదండి. కంటికి కనిపించింది వాస్తవమని అనుకుంటారు. తత్ఫలితంగా ఎదుటి వారితో ఘర్షణలకు దిగుతూ ఉంటారు. ఖచ్చితంగా మీ వలన ఇటువంటి తప్పిదమైతే జరిగిపోతుంది. అయితే వారితో ఎవరితో అయినా కూడాను ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. మీ యొక్క పరిస్థితి గురించి వారికి అస్సలు తెలియనివ్వద్దు. అంతేకాకుండా ఈ సమయంలో అప్పు అడగడము, అప్పు ఇవ్వడం కూడా రెండు మీకు అస్సలు కలిసి రాదు. నూతన పెట్టుబడులు పెట్టవద్దు. అంతేకాకుండా ఈ సమయంలో అప్పు అడగడము, అప్పు ఇవ్వడం లాంటివి చెయ్యొద్దు. మరి ముఖ్యంగా మీకు తెలియని వ్యక్తి గురించి ఎదుటి వారు మాట్లాడుతున్నప్పుడు మీరు మాట కలపడం లాంటివి చెయ్యొద్దు. ఉద్యోగ జీవితంలో అయినా వ్యాపార జీవితంలో అయినా కూడాను ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీకు వారికి మధ్యన గొడవ జరుగుతుంది. ఎందుకంటే మీతోటి స్నేహితులు, మీతోటి సహోద్యోగులు అనుకున్నవారు మిమ్మల్ని ఇరికించేస్తారు. వారు మీ యొక్క వ్యక్తిత్వం గురించి దూషణలు చేస్తారు. మీరు చెయ్యని తప్పుకు అబాసు పాలవుతారు. వారికి మీకు జరిగిన గొడవ అందరికీ కూడాను మీదే తప్పు అన్నట్లుగా నిరూపిస్తుంది. కావున ఏమిటంటే గనక మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. ఏది తెలియదు అనుకున్నప్పుడు ఆ యొక్క డిస్కషన్ నుండి పక్కకు వైదొలగండి. ఏ విధమైన సహాయాలు ఎవరికి చెయ్యొద్దు. మీరు ఎవరిని ఎంత గుడ్డిగా నమ్మినా కూడాను ఈ రోజున మాత్రం ఈ విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే గనక నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేస్తారు. వారికి రావాల్సిన కష్టాన్ని మీ మీదకు పంపించే ప్రయత్నం చేస్తారు. వారు సేఫ్ అవడం కోసం మిమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టేస్తారు. నీలాప నిందలు అనుభవించాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.